Hi everyone, welcome to our channel. In our previous class, we learned about one-way ANOVA. In this video, we will learn about two-way ANOVA. Here ANOVA means analysis of variance. So, in our previous classes, we already learned what is ANOVA and what are the types in ANOVA. Okay, now in this video, we will see an example problem on two-way ANOVA. Here example. So the following table gives the number of units of production per day turned out by 4 different type of machines. Here type of machines, machine 1, machine 2, machine 3 and machine 4. Here employees, employee 1, employee 2, employee 3, employee 4. So using analysis of variance. Here test the hypothesis that the mean productivity or production of the 4 machines. And second point, and also test the difference with the mean production of employees. Test at 1% level of significance. So మనం ప్రీవియస్ మోడల్లో చూస్తే సో మనం ఓన్లీ వన్ వేలోనే చేసాం. హియర్ ఏం చేయాలంటే మెషిన్స్ చేయాలి, అలాగే నెంబర్ ఆఫ్ మెషిన్స్ తీసుకోవాలి, అలాగే ఎంప్లాయీస్ కూడా ఒకసారి తీసుకోవాలి. సో చూద్దాం సొల్యూషన్. హియర్ వాట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్? మనం టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ ప్రొసీజర్తో మనం స్టార్ట్ చేసుకుంటాము. సో వాట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్? నల్ హైపోథసిస్ ఈజ్ డినోటెడ్ బై H0. సో ముందు ఫస్ట్ మనం మెషిన్స్ తీసుకుని మెషిన్స్కి నల్ హైపోథసిస్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ నోట్ చేస్తాం. హియర్ in null hypothesis we will write there is no significant difference between the production per day turned out by 4 different type of machines. And alternative hypothesis is denoted by H1. There is a significant difference between the ప్రొడక్షన్ పర్ డే టర్న్డ్ అవుట్ బై 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ మెషిన్స్. సో మనైతే నల్ హైపోథసిస్లో మనం ఏదైతే ఎగ్జంప్షన్ ఉందో అది యాక్సెప్ట్ చేస్తున్నట్టు, అంటే దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెంట్, అంటే ఆ ప్రొడక్టివిటీ 4 మెషిన్స్ నుంచి ఒక నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడక్టివిటీ అనేది ఏ విధమైన డిఫరెన్స్ లేదు అని చెప్తాం. సో ఇది ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో రిజెక్ట్ చేస్తూ చెప్తాం, అంటే 4 మెషిన్స్లో నుండి వచ్చే ప్రొడక్టివిటీ అనేది డిఫరెంట్గా ఉంది అని ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో చెప్తాం. హియర్ సో అలాగే మనం ఎంప్లాయీస్ కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. అండ్ ఎంప్లాయీస్ నల్ హైపోథసిస్ there is no significant difference between the mean production of employees. అంటే ఈ 4 మెంబర్స్ ఇచ్చారు కదా ఎంప్లాయీస్ని, ఆ 4 మెంబర్స్ నుంచి వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీలో ఏ విధమైన డిఫరెన్స్ లేదు, అంటే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఈక్వల్గా ఉంది అని చెప్తాం. హియర్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ది మీన్ ప్రొడక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్, అంటే ఈ ఎంప్లాయీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాంట్లో డిఫరెన్స్ ఉంది అని చెప్తాం. హియర్ వాట్ ఈస్ ది థర్డ్ స్టెప్? లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. హియర్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈస్ డినోటెడ్ బై ఆల్ఫా ఈక్వల్ టు 1%. వాట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్? Calculation. In this calculation part, first we will find out the average. So in our previous class lo nenu ఈ వాల్యూస్ అనేవి లెస్ దెన్ 20 అన్నాను, 20 కాదు సారీ, వాల్యూస్ అనేవి లెస్ దెన్ 40 ఉంటే డైరెక్ట్గా తీసుకోండి. సో వాల్యూ అనేది అబోవ్ 40 ఉంటే కనుక యావరేజ్ కాలిక్యులేట్ చేసి ఆ యావరేజ్ వాల్యూని వాల్యూస్లోంచి లెస్ చేయండి. సో ఇక్కడ వాల్యూస్ అనేవి 40 బిలో ఉంటే డైరెక్ట్గా తీసేసుకోండి, 40 ఎబోవ్ ఉంటే వాల్యూస్ ఇలా యావరేజ్ కాలిక్యులేట్ చేసి చేయండి. మోడల్ 2 బేస్ చేసుకుని ఇలా యావరేజ్ కాలిక్యులేట్ చేసి చేయండి. ఓకే, హియర్ యావరేజ్. సో యావరేజ్ అంటే నథింగ్ బట్ మీన్. సో మీన్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈక్వల్ టు సమేషన్ ఎక్స్ బై అని, అంటే ఆల్ ది వాల్యూస్ యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తాం. సో 40 + 36 + 45 సో ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చిన వాల్యూ ఎంతంటే 660 బై హియర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ 16 బై 16 ఈక్వల్ టు 41.25. సో దీన్ని ఎలా తీసుకుంటాము? వీ విల్ టేక్ దిస్ వాల్యూ యాజ్ 41. That means the value 41 is the nearest value to the all the observations. Then this value 41 is subtract from the all the values. అంటే x minus x bar చేసినట్లే చేస్తాం అన్నమాట. Here 40 minus 41. సో మనం మళ్ళీ టేబుల్ డ్రా చేసుకుని టైప్స్ ఆఫ్ మెషిన్స్ అండ్ ఎంప్లాయీస్. సో మెషిన్స్లో మనకి 40 - 41 ఈక్వల్ టు
-1. 36 minus 41 equal to -5. 45 minus 41 equal to 4. 30 minus 41 ఈక్వల్ టు -11. సో ఇలా అన్నీ కూడా ఈ వాల్యూస్లోంచి 41 లెస్ చేసి మళ్ళీ టేబుల్ డ్రా చేసుకుంటాం. సో నెక్స్ట్ దెన్ వాట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్? ఫైండ్ అవుట్ ది గ్రాండ్ టోటల్ G. హియర్ గ్రాండ్ టోటల్ మీన్స్ ఆల్ ది వాల్యూస్ని యాడ్ చేస్తాం. హియర్ ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగిటివ్ వాల్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి కేర్ఫుల్గా యాడ్ చేయాలి. హియర్ మైనస్ వాల్యూస్ అన్ని యాడ్ చేసి ప్లస్ వాల్యూస్ అన్ని యాడ్ చేసి పెద్ద వాల్యూలోనికి చిన్న వాల్యూ లెస్ చేసేస్తాం. సో ఇక్కడ అన్నీ కూడా నెగిటివ్ వాల్యూస్ అండ్ పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. సో కేర్ఫుల్గా యాడ్ చేయండి. హియర్ అలా యాడ్ చేస్తే మనకి వచ్చిన G వాల్యూ గ్రాండ్ టోటల్ వాల్యూ ఈక్వల్ టు 4. దెన్ వాట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్? కరెక్షన్ ఫ్యాక్టర్ CF. So correction factor, how to calculate correction factor? G square by n. Here G square means grand total square by n. Here grand total and the 4. Then 4 square by number of observations. How many observations are there in our problem? 16 observations. Then grand total square by n means 4 square by number of observations 16. Then 16 by 16 equal to this correction factor equal to 1. Then what is the next step? Sum of square of total, SST. So sum of square of total చేయాలంటే all the values square చేసి యాడ్ చేసి మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్. హియర్ -1 స్క్వేర్ ప్లస్ -5 స్క్వేర్ ప్లస్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ -11 స్క్వేర్ ప్లస్ సో ఈ ఆల్ వాల్యూస్ని స్క్వేర్స్ చేసి యాడ్ చేసి మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్ చేస్తాం. ఓకే, సో ఈ ఆల్ వాల్యూస్ స్క్వేర్ చేస్తే వచ్చిన వాల్యూ 676 మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్ వాల్యూ 1 ఈక్వల్ టు 675. సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ టోటల్ ఈక్వల్ టు 675. Then what is the next step? Sum of square of machines. Then machines are denoted by x1. There are 4 machines. Machine 1 is denoted by x1, machine 2 is denoted by x2, machine 3 is denoted by x3 and machine 4 is denoted by x4. Then what is the formula? Summation x1 square by c1. Here c1 means మనకి number of observations అనేవి column. మెషిన్లో వాల్యూస్ అన్ని కాలమ్ వైజ్ తీసుకుంటాము. సో దెన్ ఎలా నోట్ చేసుకుంటామంటే సమేషన్ x1 స్క్వేర్ బై c1 ప్లస్ సమేషన్ x2 స్క్వేర్ బై c2 ప్లస్ సమేషన్ x3 స్క్వేర్ బై c3 ప్లస్ సమేషన్ x4 స్క్వేర్ బై c4 మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్. హియర్ ముందు సమేషన్ x1 చూడాలి. సమేషన్ x1 మీన్స్ -1 -3 -4 -4 -5 -9 -9 ప్లస్ 5 -4. So then -4 square by here how many observations? So మనం column machines అనేది column base చూసుకుంటాము. Then 1 2 3 4 number of observations 4. అలాగే machine 2 summation x2 చూసుకుంటాము. machine 3 summation x3 and machine 4 summation x4. Then here summation x1 equal to 4. Then -4. Then -4 square by 4 plus summation x2 equal to -9, then -9 square by 4 plus summation x3 equal to 31, then 31 square by 4 plus summation x4 square equal to -14, then -14 by 4 minus correction factor equal to 1. సో మనం ఇది కాల్కులేట్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చిన వాల్యూ ఎంతంటే 312.5. దిస్ ఈస్ ది సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ మెషిన్స్. So what is the next step? Sum of square of employees. This is two-way ANOVA. That means we can also find out sum of square of employees. So machines are denoted by x1, x2, x3, x4. Then employees are denoted by employee 1 is denoted by y1, employee 2 is denoted by y2, employee 3 is denoted by y3 and employee 4 is denoted by y4. Okay, here so ఎలా తీసుకుంటాం మనం? రోస్ తీసుకుంటాము, హార్జెంటల్గా రోస్ తీసుకుంటాము. దెన్ ఫార్ములా ఎలా నోట్ చేస్తామంటే సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈక్వల్ టు సమేషన్ y1 స్క్వేర్ బై r1 ప్లస్ సమేషన్ y2 స్క్వేర్ బై r2 ప్లస్ సమేషన్ y3 స్క్వేర్ బై r3 ప్లస్ సమేషన్ y4 స్క్వేర్ బై r4 మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్. సో హియర్ ఎలా చూస్తాము? సమేషన్ ఇక్కడ చూస్తాం సమేషన్ y1 సమేషన్ y2. సో చూస్తే -1 -5 -6 -6 ప్లస్ 4 -2 -11 -13. సో మనం ఇలాగా సమేషన్ y1 అలాగే సమేషన్ y2 -3
plus 1 minus 2 minus 2 9 plus 9 7. Then summation y3 equal to minus 5 minus 11 minus 6 plus 7, that means minus 15. Summation y3 y4 equal to, so any positive values, 6 plus 5 11 11 plus 11 22 22 plus 3 25. సో మనం ఇలా అలాగే మనం సమ్మేషన్ x1 వేయలేదు, సమ్మేషన్ x1 సమ్మేషన్ x2 కూడా ఇలా నోట్ చేసుకోండి. సో అలాగే ఈ వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే స్క్వేర్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసి మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్ చేస్తాం. హియర్ రోలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, రోలో కూడా ఆల్సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ 4. సో 1 2 3 4. దెన్ ఎలా నోట్ చేస్తాము, సమ్మేషన్ y1 స్క్వేర్ బై r1, దట్ మీన్స్ సమ్మేషన్ y1 ఈక్వల్ టు 13 మైనస్ 13 స్క్వేర్ బై 4 ప్లస్ సమ్మేషన్ y2 7 స్క్వేర్ బై 4 ప్లస్ సమ్మేషన్ y3 ఈక్వల్ టు మైనస్ 15 స్క్వేర్ బై 4 ప్లస్ సమ్మేషన్ y4 25, దెన్ 24 స్క్వేర్ బై 4 మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్ 1. సో మనం ఇది కాల్కులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంతంటే 266. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఎంప్లాయీస్. వాట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్, సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఎర్రర్స్. సో సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఎర్రర్స్, హౌ టు ఫైండ్ అవుట్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఎర్రర్ ఇన్ 2 ANOVA? సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ టోటల్ మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ మెషిన్స్ మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఎంప్లాయీస్. సో ఇది 2 ANOVA కాబట్టి మెషిన్స్ అండ్ ఎంప్లాయీస్ని కూడా తీసుకుంటాం. ఓకే, దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్, సో మనం ప్రీవియస్ కాల్కులేట్ చేసాము, సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ టోటల్ ఈక్వల్ టు 675 మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ మెషిన్స్ ఈక్వల్ టు 312.5 మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈక్వల్ టు 266. సో కాల్కులేట్ చేస్తే 96.5 దిస్ ఇస్ ది సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఎర్రర్. దెన్ వాట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ total, so how many, n minus 1. Here total observations are 16, then 16 minus 1 equal to 15. So degree of freedom for machines, so machines C, so machines అనేవి మనం కాలమ్ వైజ్ చూసుకున్నాం కాబట్టి how many observations are there in columns, 4 observations, then C minus 1 equal to 4 minus 1, that equal to 3. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఎంప్లాయీస్, సో ఎంప్లాయీస్ని మనం రోస్ వైజ్ చూసుకున్నాం కాబట్టి, సో దెన్ హౌ మెనీ అబ్జర్వేషన్స్ ఇన్ రోస్, 4, then 4 minus 1 equal to 3. So next, degree of freedom for errors. So how to find out, degree of freedom for total minus degree of freedom for machines minus degree of freedom for employees. Here total degree of freedom equal to 15, total machines degree of freedom equal to 3, and also degree of freedom for employees equal to 3. Then 15 minus 3 equal to 9. Okay, this is the degree of freedom. So then what is the next step, ANOVA table or analysis. సో ఇందులో మనం తీసుకోవాల్సిన సోర్సెస్, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, సమ్ ఆఫ్ స్క్వేర్స్, మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. సో సోర్సెస్ వచ్చేసరికి, సో మెషిన్స్, ఎంప్లాయీస్, ఎర్రర్ అండ్ టోటల్. సో మనం ఇన్ అవర్ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము 1-way ANOVA. సో అందులో మనం ఓన్లీ ఒక వేరియబుల్ మాత్రమే తీసుకునేవాళ్ళం. సో ఇక్కడ మనకి 2-way ANOVA అంటే 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉండడం జరుగుతుంది. సో బోత్ వేరియబుల్స్ వీ కెన్ కన్సిడర్. హియర్ మెషిన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది వేరియబుల్ అండ్ ఎంప్లాయీ ఈజ్ ది అనదర్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో వీ కెన్ కన్సిడర్ ది బోత్ వేరియబుల్స్. హియర్ మెషిన్స్, సో మెషిన్స్, హియర్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, మెషిన్స్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 3, ఎంప్లాయీస్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 3, ఎర్రర్స్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 9, అండ్ టోటల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఈక్వల్ టు 15. సో ఆల్రెడీ మనం కాల్కులేట్ చేసాం డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్. దెన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ కూడా మనం ప్రీవియస్లో కాల్కులేట్ చేసాము, 312.5, 266, 96.5 అండ్ 675. సో దెన్ మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సమ్ ఆఫ్ స్క్వేర్స్ బై డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. దెన్ మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ మెషిన్స్ ఈక్వల్ టు 312.5 by 3, that equal to 104.17. Mean sum of square of employees equal to 266 by 9, that equal to 88.67. So mean sum of square of error equal to 96.5 by 9, that equal to 10.72. Then mean sum of square of total, then 675 by 15 equal to 45. సో ఇంతవరకు చేసిన తర్వాత మనం మళ్ళీ మెషిన్స్కి అలాగే ఎంప్లాయీస్ కూడా విడివిడిగా కాల్కులేట్ వాల్యూ అండ్
మిషన్స్ కాలిక్యులేట్ వాల్యూ అండ్ మిషన్ టేబుల్ వాల్యూ, అలాగే ఎంప్లాయీస్ కాలిక్యులేట్ వాల్యూ అండ్ ఎంప్లాయీ టేబుల్ వాల్యూ విడివిడిగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వీ విల్ టేక్ ది మిషన్స్ యొక్క కాలిక్యులేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి సో ఫస్ట్ మనం ఏం తీసుకుంటామంటే మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ మెషిన్స్. హియర్ వాట్ ఈస్ ది వాల్యూ? మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ మెషిన్స్ ఈక్వల్ టు 104.17 బై మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఎర్రర్ ఈక్వల్ టు 10.72. దెన్ వాట్ ఈస్ ది వాల్యూ? 9.72. దిస్ ఈస్ ది కాలిక్యులేట్ వాల్యూ. Then we will find out the table value. So then what is the alpha value? Alpha value equal to level of significance equal to 1%. So then degree of freedom. So మనం F table చూసేటప్పుడు మనం V1, V2 వాల్యూస్ని తీసుకుంటాము. సో అంటే V1 as machines, degree of freedom for machines, V1 as degree of freedom for machines and V2 as డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఎర్రర్స్గా తీసుకుంటాం. సో మెషిన్స్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 3 అండ్ ఎర్రర్స్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 9. అంటే V1 ఈక్వల్ టు 3 అండ్ V2 ఈక్వల్ టు 9. అంటే V1, V2 అంటే 3, 9 దగ్గర మనం టేబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో F distribution table values at 1% level of significance, V1 3 and V2 9, then 6.992. So F table value equal to 6.992. So here then we will compare the then we will compare the F calculate value and F table value. Here what is the F calculate value? F calculate value equal to 9.72 and F table value equal to 6.992. That means F calculate value is greater than table value. సో మనం ఏమి యాక్సెప్ట్ చేస్తాం గ్రేటర్ దాన్ వస్తే కనుక? ఆల్టర్నేటివ్ హైపోథసిస్. సో మనం కన్క్లూజన్ రాసే ముందు ఎంప్లాయీస్ కూడా కాల్కులేట్ చేసిన తర్వాత ఫైనల్గా 2 కన్క్లూజన్స్ నోట్ చేస్తాం. హియర్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ తీసుకునేసరికి ఎఫ్ కాల్కులేట్ ఫార్ములా ఎలా తీసుకుంటామంటే మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఎంప్లాయీస్ బై మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఎర్రర్స్. సో మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈక్వల్ టు 88.67. దెన్ 88.67 by మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఎర్రర్ ఈక్వల్ టు 10.72. that equal to 8.27. This is the F calculate value. So then alpha level of significance equal to 1% and degree of freedom V1 as employees and V2 as error. So employees degree of freedom equal to 3 and error degree of freedom equal to 9. So then the same values, then the F table value equal to 6.992. So then compare F calculate value and F table value. F calculate value equal to 8.27. So 8.27. F table value equal to 6.992. That means calculate value is greater than table value. Next conclusions. First machines అని నోట్ చేస్తాము, తర్వాత ఎంప్లాయీస్ నోట్ చేస్తాం. సో మెషిన్స్ తీసుకుంటే calculate value is greater than table value, then we accept alternative hypothesis and 1% level of significance and we conclude that. సో మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అంటే దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ మెషిన్స్. అంటే ఒక 4 మెషిన్స్ యొక్క ప్రొడక్టివిటీలో డిఫరెన్స్ ఉంది అని చెప్తాం కన్క్లూజన్లో. అండ్ ఎంప్లాయీస్ వచ్చేసరికి కాల్కులేట్ వాల్యూస్ దిస్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్. సో మనకి ఇది కూడా calculate value greater value వచ్చింది కాబట్టి సో calculate value is greater than table value, we accept alternative hypothesis at 1% level of significance and we conclude that there is a significant difference between the mean production of employees. అంటే ఎంప్లాయీస్ యొక్క ప్రొడక్టివిటీ పెర్ఫార్మెన్స్ కూడా డిఫరెన్స్ ఉంది అని చెప్పి కన్క్లూజన్లో నోట్ చేస్తాం. దిస్ ఈజ్ two-way ANOVA. Then we will see another example problem from two-way ANOVA. Here example 2, a tea company appoints 4 salesmen A, B, C and D and observe their sales in 3 seasons, summer, winter and monsoon. The figures in lakhs are given in the following table. Here table salesmen A, B, C, D and seasons summer, winter and monsoon. Here first point, do the salesmen significance difference in performance? And next one is there any significance difference between the sales in 3 seasons? సో అంటే మనం సో ఇది 2-way ANOVA ఎందుకంటే టూ ఇండిపెండెంట్ వేరియబుల్స్ని మనం ఇందులో తీసుకుంటాము. ఒకటి సేల్స్ మెన్స్, ఇంకొకటి సీజన్స్. సో మనం ఏం చేస్తామంటే సీజన్స్ ఒకసారి సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ సీజన్స్ చేస్తాము, సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ సేల్స్ మెన్స్ చేస్తాం. సో ఇక్కడ మనం సేల్స్ మెన్స్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ సేల్స్ మెన్స్ కాల్కులేట్ చేసేటప్పుడు సమేషన్ x1 స్క్వేర్ బై C1 తీసుకున్నప్పుడు మనం C అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయంటే కాలంలో 1, 2, 3.
అంటే సి అనేది 3గా తీసుకుంటాం. అలాగే y1, సో సీజన్స్ అనేవి మనం y1, y2, y3తో డినోట్ చేస్తాము. దెన్ ఇక్కడ రో అనేవి ఎన్ని ఉన్నాయంటే 4 రోస్ ఉన్నాయి కాబట్టి ఆర్ అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 4 తీసుకుంటాం. ఓకే, సో మనం ప్రీవియస్లో కాల్కులేట్ చేసిన సేమ్ మెథడే ఇది కాల్కులేట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, థ్యాంక్ యూ.